వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో నేను పోప్ ఫ్రాన్సిస్ కథోలిక సంఘానికి అధిపతి అయినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారి హెల్త్ కండిషన్ గురించి దానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఇవ్వబోతున్నాను. సో ఇక్కడ మనం స్క్రీన్ పైన చూసినట్లయితే పోప్ హెల్త్ అప్డేట్ అని చెప్పేసి వాటికన్ న్యూస్ అనేది ఒకటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ మార్నింగ్ పోప్ ఫ్రాన్సిస్ ఎక్స్పీరియన్స్డ్ అన్ ఆస్తమా లైక్ రెస్పిరేటరీ క్రైసిస్ ఆఫ్ ప్రొలాంగ్డ్ ఇంటెన్సిటీ విచ్ రిక్వైర్డ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హై ఫ్లో ఆక్సిజన్. Okay, so the Pope also required blood transfusions. He remains alert and spent the day in an armchair, although he is in more pain than yesterday. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే పోప్ ఫ్రాన్సిస్ గారికి ఆస్తమా లాంటి వ్యాధి అనేది ఉంది, ఎప్పటి నుంచో ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆక్సిజన్ వీళ్ళు అందిస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఏం చెప్తున్నారంటే పోప్ ఫ్రాన్సిస్ గారు ఆక్సిజన్ తీసుకుంటూనే ఆదివారం ఉదయం ఆసుపత్రి 10వ అంతస్తులో తన కోసం ఏర్పాటు చేసినటువంటి అపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క పవిత్ర మాస్లో కూడా వీళ్ళు పాల్గొన్నట్టు చెప్తున్నారు. అతనితో పాటుగా దానికి సంబంధించినటువంటి చాలామంది కూడా ఈ యొక్క మాస్లో పాల్గొన్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ పోప్ ఫ్రాన్సిస్ గారికి 2 ఊపిరితిత్తుల్లో న్యూమోనియాతో కూడా న్యూమోనియాకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు వైద్యులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా రక్త పరీక్షలు, మూత్రపిండ వైఫల్యం కూడా దీనికి సంబంధించి కొన్ని సిమ్టమ్స్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అయినట్టుగా వీళ్ళు నిర్ధారించడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఈ యొక్క పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ యొక్క ట్రీట్మెంట్ గురించి జెమెల్లీ హాస్పిటల్, రోమ్లో ఉన్నటువంటి జెమెల్లీ హాస్పిటల్లో ఫిబ్రవరి 14న ఈయన అడ్మిట్ కావడం జరిగింది. సో అప్పటి నుంచి ఈయనకైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయితే చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయినట్టు చెప్తున్నారు. బట్ ఈయనకు మాత్రం ఈ యొక్క ఆక్సిజన్ అనేది కంటిన్యూస్గా వీళ్ళు అందిస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ యొక్క శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం వల్ల, అదేవిధంగా ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది అని చెప్పేసి కూడా అక్కడి వైద్యులు చెప్తున్నారు. సో ఇదండి ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది. దీనికి సంబంధించినటువంటి ఇంకా అప్డేట్స్ ఏమైనా వచ్చినట్టయితే నేను డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. సో కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.